డే 6 ఆఫ్ 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మన 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఇదైతే డే 6 రోజు అనమాట. అయితే నిన్నటి పెయిన్స్ బాగా తగ్గాయి, ఇంకా ఎనర్జెటిక్గా జిమ్కి అయితే వచ్చేసాను నేను. అంటే మనం అట్లా పెయిన్ వచ్చినప్పుడు కొంచెం లైట్గా రెస్ట్ ఇచ్చుకుంటూ, కానీ బ్రేక్ ఇచ్చేయకూడదు. బ్రేక్ ఇస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ చేసి మళ్ళీ పెయిన్స్ వస్తాయి. కాబట్టి లైట్గా టచ్అప్లోనే ఉండాలంటే యాక్టివిటీ ఉండాలి బాడీకి. అలా కొంచెం కొంచెం యాక్టివిటీతోనే సో పెయిన్స్ అయితే ఆల్మోస్ట్ తగ్గిపోయాయి. కాబట్టి ఎనర్జెటిక్గా జిమ్కి వచ్చేసి మంచిగా వర్కౌట్స్ అయితే చేసేసుకున్నాను. యాజ్ యూజువల్ సేమ్ రొటీన్ ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఏంటంటే ఈ 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ నేను ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి అని ఫిక్స్ అవ్వడానికి ఒక చిన్న రీజన్ ఉంది. అదేంటి అంటే ఈ మంత్ మొత్తం, ఈ ఆగస్ట్ మంత్ మొత్తంలో నాకైతే ఇంట్లో కొన్ని ఫంక్షన్స్, ఇంకా చాలా చాలా ఇల్లు ఆల్టరేషన్ చేయడము, ఇంకా కొన్ని పనులు, ఇంకా ఊర్లో తిరణాలు లాంటివి చేస్తారు కదా, అట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి అనమాట. మరి అన్ని అకేషన్స్ పెట్టుకొని, అన్ని ఆబ్స్టికల్స్ పెట్టుకొని ఎందుకు స్టార్ట్ చేసావు హేమ అని మీరు అనుకోవచ్చు. అవన్నీ ఉన్నాయి కాబట్టే స్టార్ట్ చేశాను. ఎందుకంటే వాటి వల్ల నేను ఎక్కడ అంటే వాటి మీద ఫోకస్ చేసి సరేలే పోన్లే ఈరోజు వద్దులే రేపు వద్దులే అని ఎక్స్క్యూజ్ పెట్టేసుకుంటాను అని డౌట్ వచ్చే నేను లేదు, మనం ఒక ఛాలెంజ్ లాగా అనుకుంటే అప్పుడే ప్రాపర్గా డిసిప్లైన్డ్గా ఉండగలము. సో ఏమవుతుంది, ఫంక్షన్లు ఈ ఏమంటారు అన్ని పండుగలు అవన్నీ వస్తాయి పోతాయి, కానీ మన హెల్త్ మనమే చూసుకోవాలి. కాబట్టి ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటే నేను మోటివేటెడ్గా ఉంటాను అండ్ అస్సలు డిఫోకస్ అవ్వను, డిస్ట్రాక్ట్ అవ్వను. అండ్ నేను అనుకుంది ఈజీగా ఫాలో అవుతాను. 100% చేయలేకపోయినా అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అంటారు కదా, అలా ఏది చేయలేకపోవడం కంటే ఏదో ఒకటి చేయడం మేలు కదా. ఈ ఫంక్షన్స్ మధ్యలో, లేకపోతే ఈ పండుగల మధ్యలో, ఈ తిరణాల మధ్యలో అన్నీ వదిలేసుకొని ఇష్టం వచ్చింది తినేదానికంటే కూడా అట్లీస్ట్ నేను పెట్టుకున్న రూల్స్ని ఫాలో అవ్వగలగాలి అనే ఒక చిన్న కాన్సన్ట్రేషన్ అయినా సరే నాకు హెల్ప్ అవుతుంది కదా. అంటే 100% చేయలేకపోయినా 50-60% చేసినా ఐఎమ్ హ్యాపీ. అందుకనే నేను 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇవన్నీ ఉన్నా సరే ముందుగానే ప్లాన్ చేసుకున్నాను నేను. అంటే ఈ ఆగస్ట్ మంత్ ఈ తర్వాత అంతా అన్నీ ఉన్నాయి కదా, చేయగలమా లేదా, అంటే డే మొత్తం డిస్టర్బ్ అవుతుంది కదా, అసలు వీడియోస్ చేయగలమా, ఇవన్నీ ఫాలో అవ్వగలమా, రెగ్యులర్గా ఇవంతా చేయగలమా, రేపు జిమ్కి వెళ్ళగలమా, ఇట్లా చాలా క్వశ్చన్సే ఉన్నాయి నాకు. అట్లా వెళ్ళగలమా, చేయగలమా, చేస్తానా, ఎంత పక్కన పెట్టి చెయ్యాలి అని ఫిక్స్ అయిపోయాను. 30 డేస్లో 20 డేస్ కన్సిస్టెంట్గా ఫాలో అయినా నేను హ్యాపీ. అందుకనే 30 డేస్ పెట్టుకున్నాను అనమాట. సో నేను ప్రతిసారి అంతే చేస్తుంటాను కదా, మీరు కంటిన్యూస్గా మన వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. నేను పెట్టుకునే రూల్స్ ఎలా ఉంటాయంటే ఒక 100 డేస్ ఛాలెంజ్ తీసుకున్నామంటే నా టార్గెట్ ఏమో అందులో మినిమం 50 ఉంటుంది అనమాట. కానీ 100 డేస్కి ఎయిమ్ చేయాలి మనము, అప్పుడే మనం 50ని ఈజీగా చేసేస్తాము. అలా ఇదే 50 డేస్ ఛాలెంజ్ అని పెట్టుకున్నాం అనుకోండి, 30 డేస్ కల్లా చాలే చేసేసామనే ఫీలింగ్ వచ్చేస్తుంది. కాబట్టి మన టార్గెట్ ఏముందో దానికంటే దూరంగా మన ఫోకస్ ఏం పెట్టాలన్నమాట. అప్పుడు మన టార్గెట్ని ఈజీగా రీచ్ అయిపోతాము. సో నేను ఇట్లాంటి సింపుల్ లాజిక్స్ ఫాలో అవుతుంటాను. అందుకని 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఎందుకు పెట్టుకున్నానంటే ఒక 10 రోజులు, 1 వీక్ to 10 డేస్ ఇటు ఇంచుమించుగా కొంచెం లైట్గా, మొత్తానికి కాదు, కొంచెం డిస్టర్బ్ అయినా సరే మిగతా రోజులన్నీ నేను హ్యాపీగా చేయగలిగాను, కన్సిస్టెంట్గా ఉన్నాను అనే ఒక సాటిస్ఫాక్షన్ నాకు కావాలి. కాబట్టి 30 డేస్ నేను ఇది ప్లాన్ చేసి మరీ పెట్టుకున్నాను అనమాట. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి నాకు రెగ్యులర్గా నా చుట్టుపక్కల వాళ్ళు కానీ, నాకు తెలిసిన వాళ్ళు కానీ, ఇంకా వీడియోస్ కింద కామెంట్ చేసే వాళ్ళు కానీ చెప్పేది ఏంటంటే, అక్క మాకు నెక్స్ట్ వీక్ ఏదో ఫంక్షన్ ఉంది, లేకపోతే ఈ వీక్ నేను ఏదో పండగ ఉంది, ఇది ఉంది, అది ఉంది, నేను చేయలేకపోతున్నాను, రేపు నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, నెక్స్ట్ మంత్ నేను స్టార్ట్ చేస్తాను, అట్లా చాలా కామెంట్ చేస్తుంటారు. బట్ అన్నిటిని చూసినప్పుడు నాకు కామన్గా అనిపిస్తుంది, ఫంక్షన్స్ కానీ, పండగలు కానీ, ఇంకేదైనా అకేషన్స్ కానీ వస్తాయి పోతాయి, అవి వస్తూనే ఉంటాయి. ఈ రోజని కాదు, రేపని కాదు, నెక్స్ట్ మంత్ అని కాదు, సంవత్సరం పొడుక్కి ఏవోటి వస్తూనే ఉంటాయి. ఎక్స్పెక్టెడ్ అయినా అన్ఎక్స్పెక్టెడ్ అయినా వస్తూనే ఉంటాయి. వాటితో మనకు సంబంధం లేదు. ఇప్పుడు మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్తుంటాము, మనకి ఏదో పండగ వచ్చిన రోజు లీవ్ తీసుకుంటాం, అంతేగాని నాకు నెక్స్ట్ వీక్లో పండగ వస్తుందని ఈ వీక్ నుంచే స్కూల్కి వెళ్ళకుండా ఆగం కదా. సో నేను చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నా. అలాగే జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మామూలుగా ఏదో అకేషన్ వచ్చినప్పుడు, ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ రోజు లీవ్ పెట్టుకుంటారు. కానీ నెక్స్ట్ వీక్లోనూ 2-3 డేస్లోనూ నాకు ఏదో ఫంక్షన్ వస్తుందని చెప్పి ముందు నుంచి 4 రోజులు లీవ్ పెట్టుకొని కూర్చోం కదా. సో అలాగే మనం చేసేది చేస్తూనే ఉంటాం, ఇది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. ఏదో అకేషన్ వచ్చిన రోజు ఆ రోజు స్కిప్ అవుతుంది, దట్స్ ఇట్. అంతేగాని ఇది ఏదో నేను ఆ రోజు తర్వాత స్టార్ట్ చేస్తా, అవంతా అయిన తర్వాత స్టార్ట్ చేస్తా, ఇది అయిన తర్వాత స్టార్ట్ చేస్తా అంటే మనం ఎప్పటికీ వెయిట్ చేస్తూనే ఉండాల్సిందే. అది మీరు క్లియర్గా ప్రాక్టికల్గా ఆలోచిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడు అనుకుంటున్నారో అప్పుడు స్టార్ట్ చేసేయండి. మనం చేసేది మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం, మధ్య మధ్యలో వచ్చే ఆటంకాలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి. అలా వచ్చిన రోజు మనం అస్సలు చేయలేకపోతే ఇట్స్ ఓకే, ఆ రోజు వదిలేసి నెక్స్ట్ రోజు నుంచి మామూలుగా కంటిన్యూ అవుతాం, దట్స్ ఇట్, సింపుల్. సో అదైతే మీరు క్లియర్గా అర్థం చేసుకున్న రోజు ఈజీగా అనిపిస్తుంది మీకు. నేను అలానే ఆలోచించాను కాబట్టి 21 డేస్
డేస్ ఛాలెంజ్ అయిన వెంటనే నాకు నెక్స్ట్ ఈ మంత్ మొత్తం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనిపించినా సరే 30 డేస్ ఛాలెంజ్ అనేది పెట్టుకున్నాను. ఎందుకంటే నేను ఇలానే ఆలోచించాను, ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి, మనది మనం ఆపకూడదు అన్నట్టు. సో అది మరి మీకు ఈ టిప్స్ కానీ లేకపోతే నేను షేర్ చేసిన ఈ విషయం కానీ మీకు ఏమైనా యూజ్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి. మీరు స్టార్ట్ చేయాలనుకుంటూ ఆగిపోయిన వాళ్ళైతే ఖచ్చితంగా వెంటనే స్టార్ట్ చేయండి. ఇది వచ్చేసి రాగి బెల్లంతో చేసిన హల్వా అనమాట. సో ఈ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, రాగి హల్వా అని పెట్టుంటాను, మీరు వెళ్ళి ప్లేలిస్ట్లో చూస్తే కూడా ఉంటుందన్నమాట. సో ఎందుకో కొంచెం స్వీట్ క్రేవింగ్ లాగా అనిపించింది కాబట్టి మార్నింగ్ స్నాక్ టైంలో ఇది తినేసాను. ప్రిపేర్ చేసుకుని ఒక హాఫ్ కప్కి తీసుకున్నాను అనమాట. తర్వాత మార్నింగ్ డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగేసి మార్నింగ్ స్నాక్ టైంలో రాగి జాగరి హల్వా తీసుకున్నాను. ఆ తర్వాత లంచ్లో వచ్చేసి మన చిన్న చిక్కుడు అంటాం కదా, ఆ చిక్కుడుతో తాలింపు పెట్టేసుకొని ఇంకా బీరకాయ పప్పు, ఆ రకంగా ఇది లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాను. తర్వాత లంచ్ వచ్చేసి నేను చాలా లేట్గా తిన్నా. రాగి జాగరి హల్వా కొంచెం తింటేనే ఎక్కువైపోతుంది, మీరు ఎప్పుడన్నా ట్రై చేస్తుంటే చూడండి. అందుకని చెప్పి లంచ్ అయితే కొంచెం లేట్గానే తిన్నాను అనమాట. ఇంకా మరి ఈరోజు క్యాలరీస్ తక్కువ అయిపోతుందని చెప్పి నేనైతే వాటర్ మెలన్ ఉంటే కట్ చేసుకొని పెద్ద కప్పుకు తీసుకున్నా. యాక్చువల్గా ఈ కప్పు చూపిస్తున్నా కదా, దీంతో 2 times తిన్నాను అనమాట. అసలు ఫుల్ అయిపోయింది. అప్పుడే లంచ్ చేశాను. తర్వాత ఇంకా వాటర్ మెలన్ అంటే ఇది ఫుల్ వాటరీ ఉంటుంది కదా, అంటే ఎక్కువ నీరు శాతం ఎక్కువ ఉంటుంది కదా. సో అదైతే ఫుల్ అయిపోయింది, పొట్ట నిండిపోయింది. సో 4:30కి డిన్నర్ అయితే క్లోజ్ చేసేసాను. ఈ రోజుకి క్యాలరీస్ నేను ఎంత గట్టిగా తీసుకున్నా సరే 1000కి అయ్యింది. అది మరి ఈరోజు వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకేమనిపించింది, ఏమైనా యూజ్ అయ్యిందని నేను చెప్పిన మాటలు అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ డే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.